ఏయ్, నిన్ను వేస్ట్గా కన్నారనుకున్నానే. పర్లేదు, రూమ్ బాగానే డెకరేట్ చేసావు. నేనేం చేయలేదు, ఇప్పుడు వెళ్ళిందే ప్రియా, తనే చేసింది. అదే కదా. ఏంటా పిల్ల తెగ చదివేస్తుందా? 20 seconds వేస్ట్ అయినందుకు ఫీల్ అయిపోతుంది. ఐఏఎస్కి ప్రిపరేషనా ఏంటి? బానే చదువుతుంది, కానీ వాళ్ళ ఇంట్లో చదువుకోవడానికి ఒప్పుకోవట్లేదే. పిల్ల చదువుకుంటుందన్నారు, పెళ్ళయ్యాక మా ఇంటికి వచ్చే చదువుకోవాలండి. నేను చదువుకుంటాను, మీరైనా అమ్మతో చెప్పండి. సరే సరే, ఏడవకు. నాకు అప్పుడు ఏడవకుమా. మీరు నేను అమ్మతో చెప్తాను, చెప్పండి. నేను చెప్తానంటున్నానుగా, ఏడవకు. ఇంకొకసారి చదువు మాట ఎత్తావో చంపేస్తాను. ఆగమ్మా, ఈ కాలంలో ఆడపిల్లలేగా చదువుకుని కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. చదవని. దాని సంగతి మీకు తెలీదు. అది ఎన్నో ఏళ్ల నుంచి ఇంటర్ దాటట్లేదు. ఏదైనా పని చెప్తే చదువు పేరుతో పుస్తకం పట్టుకుంటుంది, ఆ పుస్తకంలో కామిక్ బుక్ పెట్టి చదువుతుంది. ఇంట్రెస్టింగ్. అప్పుడు నేనేమైనా కథ చెప్తున్నానా? వట్టి చేతులతో వచ్చి మాట్లాడుతున్నా. దున్నపోతా గాడిద. మీ అబ్బాయి వచ్చినట్టున్నాడు. అవును అన్నయ్య గారు, సెలవు దొరికిందని వచ్చాడు. కళ్ళబొల్లి పిల్ల నాతో కళ్ళు కలిపేనా, ఈ కన్నె పిల్ల కులుకులేనా కునుకు చెరిపేనా, ఏనిగళ్ళ చీర ఎదురే పడితే మోజు మత్తులో మనసే పడినది, చీర ఎదురే పడితే మోజు మత్తులో మనసే పడినది, సొగసైన ప్రయాణికిన ప్రాణమిచ్చానే, నీ సొగసైన ప్రయాణికిన ప్రాణమిచ్చానే, నీ ప్రాణమయ్యానే. ఏంటి ఏంలా పిలిచినట్టు అనిపిస్తే ఊరికే మాట్లాడదామని. మా నాన్నతో చెప్పేస్తాను. చిచ్చికన్నా చిచ్చికన్నా, ఎదురింటి పిల్ల ప్రియా ఉంది కదా. అవును ఉంది. ఆ తెంగర్ది నన్ను లవ్ చేస్తోంది అనుకుంటా. అదెందుకు నాతో చెప్తున్నావు? నువ్వు చేయడం లేదుగా, వదిలే. నేను కూడా బంగారం. బుజ్జి, నువ్వే హెల్ప్ చేయాలి. నేను నీకు చెల్లెల్ని మార్చేయకు. చెల్లెల్ని పట్టుకొని రేయ్, లవ్కి హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్ అనే పవిత్ర బంధం ఉంది. ఊరుకోరా, అసలే చిరాగ్గా ఉంటే నువ్వు ఒకటివి. ఇలా చూడు, ఒక ఫ్రెండ్ 2 అన్నయ్యలకి సమానం, 4 తమ్ముళ్ళకి సమానం. లవ్ విషయానికి వస్తే సమానం రా. కన్ఫర్మ్ గా లవ్ చేస్తోంది మావా, కానీ కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. అస్సలు ఓపెన్ అవట్లా. పవన్ సినిమాల్లో మాత్రమే అమ్మాయిలు వాళ్ళుగా వచ్చి పడతారు, రియల్ లైఫ్ లో అలా జరగదు. నేను చెప్పింది మాత్రం ఫాలో అవ్వు. చెప్పు. ఫాలో అవ్వమ్మా. కన్ను కొట్టిపోయే పిల్ల గుండెల్లోనే ఉంటా. ఏరా బావా, రేపో మాపో డిఎస్పీ కాబోతున్నావు, ఇలా అమ్మాయిల వెంట తిరుగుతున్నామని ఫీల్ అవుతున్నావా? గుడ్ బాయ్. రే, నువ్వు సీఎంఏ అయినా కూడా ఏఎం పిఎం చూడకుండా అమ్మాయిల వెంట పడితేనే అమ్మాయిలు పడతారు. వెళ్ళు. ప్రియా, ప్రియా, వెంట పడ్డావనుకో మా నాన్నతో చెప్పేస్తాను. ఏముంది? ఏంట్రా వాళ్ళ నాన్నతో చెప్తుందంట? కమల్ గారు చెప్పింది కరెక్టేరా, దేవుడు లేడరా. ఏమంటున్నావు? మరి మేడం ఇన్నేళ్ళు కష్టపడి ప్రార్థించినా పాస్ అవ్వట్లేదంటే దేవుడు లేనట్టేగా. బాబు, కష్టపడి ప్రార్థిస్తే సరిపోదు, కష్టపడి చదవాలోయ్. కష్టపడి చదివితేనే పాస్ అవుతావంటే ఇంక దేవుడు ఎందుకోయ్? కళ్ళబొల్లి పిల్ల నాతో కళ్ళు కలిపేనా, ఈ కన్నె పిల్ల పాత చరిత్రని తిరగ రాయడానికి చదివేని అందం మరో చరిత్ర కాదు, లెక్కలు. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు రాసింది. నువ్వేంటి బావా, హాయిగా బెంచ్ చేసుకుని మరి బీటేస్తున్నట్టున్నావు. కత్తి లాంటి కవిత చెప్తే కట్టింగ్ ఇస్తుందేంట్రా? పాప ఆడుకుంటోందిరా దాన్ని. ఇదిగో బాబు, బాగున్నానండి.
ఎప్పుడు జాయిన్ అవుతున్నావు బాబు? ఫీల్డ్ ట్రైనింగ్ అయిపోగానే. నువ్వు గ్రూప్ 1 రాసి పోలీసు అయిపోయావు. ఇదిగో ఇదే ఉంది. ముద్దు, ముద్దు, ముద్దు. మాస్టర్ కూతురు ఫెయిల్ అయితే అవమానం కదా అని ఆలోచిస్తున్నా. ఈ ఏడాది కనుక పాస్ అవ్వకపోతే చదువురాని కట్టబెట్టేస్తాను అంతే. అంకుల్ తొందరపడకండి, నాకు ఛాన్స్ ఇవ్వండి. బాబు అది నా చెల్లెలకి నేర్పేటప్పుడు ప్రియా కూడా నేర్పించి పాస్ అయ్యి ఎలా చేస్తానన్నాను. ఏం లేదు బాబు, ఈడొచ్చిన పిల్ల కదా అని నాన్న ఈయన మాత్రం వద్దు నాన్న, నేనే చదివి పాస్ అయిపోతాను నాన్న. ప్లీజ్ 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 ప్లీజ్. పోలీస్ అనగానే భయపడుతోంది బాబు. నువ్వే దీనికి సరైనోడివి. ప్లీజ్ నాన్న వద్దు, ప్లీజ్ నాన్న. మన రొమాన్స్కి కరెక్ట్ ప్లేస్ దొరికింది. ఇదంతా నీ టాలెంటేనా? మంచి క్రియేటివిటీ ఉందే నీకు. వెళ్ళండి వెళ్ళండి, అంకుల్ దగ్గర చదువుకుని అంకుల్ లాగే గొప్పవాళ్ళు అవ్వాలి. 95th పేజ్ లో ప్రియా గెట్ రెడీ. ఇప్పటిదాకా నువ్వేం చదువుకున్నావో ఒక టెస్ట్ పెట్టి చూద్దామా? క్వశ్చన్ పేపర్, 10 నిమిషాలు టైం. కన్నా గున్నా అంటే ఏంటమ్మా పిలుపు? కళ్యాణ్ పిల్లలు సర్లేరా, ముందు ఈ ఫోటోలు చూడు. ఎవరు నచ్చారో చూసి చెప్పు. దేనికి? నీకు పెళ్ళ ఆకర్లేకపోయినా నాకు కోడలు కావాలి, దానికి చూడు. ముందే చెప్తున్నాను, అమ్మాయిలు బాగున్నారా? నాకైతే బాగానే ఉన్నారు, నీకెలా ఉంటారో మరి చూడు. ప్రియా మీ వల్లే ఫెయిల్ అవుతుంది అంకుల్. టీవీ సౌండ్ ఇంత పెడితే తనకి డిస్టర్బెన్స్ కదా పాపం. సారీ బాబు. లక్ష్మక్క ఇంట్లోనే ఉన్నావా? దుష్యంత మహారాజు విశ్వామిత్రుడి ఆశ్రమానికి సమీపంలో ఉన్న అడవికి వేటకు బయలుదేరాడు. అలా వెళ్ళిన దుష్యంతుడు ఆశ్రమానికి సమీపంలో చెలికత్తెలతో ఆడుకుంటున్న శకుంతలని చూశాడు. చూడగానే దుష్యంత మహారాజు మనసు పారేసుకున్నాడు. అలా మనసు పారేసుకున్న దుష్యంతుడు శకుంతలని గాంధర్వ వివాహం చేసుకున్నాడు. బాబు ఇప్పటికే ఓ రోజు వెళ్ళిపోయింది, మయూర్ వచ్చే టైం అయింది. నా పెళ్ళంలాగా పక్కింటికి వెళ్ళి చూడలేను. డోర్ క్లోజ్ చేసి బాగా సౌండ్ తగ్గించి చూడండి. థ్యాంక్స్ బాబు. చిచ్చుకన్నా చెప్పి చావు. మేకప్ సెట్ కొనిస్తాను, అన్నయ్య కొట్టి ప్లీజ్. క్యూటీస్ దించిన తల ఎత్తకుండా చదవాలి, సరేనా? ప్రాబ్లం సాల్వ్. ఇంకా మనం జాలీగా లవ్ చేసుకోవచ్చు. చేస్తావు. మరి నా ఫోటో ఎందుకు కొట్టేసావే? నన్ను చూసి ఎందుకు అనుకుంటావు? మా నాన్నని పిలవమంటావా? నిన్ను ఈ జన్మల పాస్ అవడం నీ వల్ల కాదు. మూసుకుని బావా ఐ లవ్ యూ అని చెప్పి సెటిల్ అయి. ఏమైందమ్మా? కొడుతున్నాడు రోజు. అల్లూరి సీతారామరాజు గురించి వ్యాసరాయమంటే మీ కూతురు ఏం రాసిందో తెలుసా? అదో సూపర్ హిట్ తెలుగు సినిమా. అందులో హీరోగా నటించింది సూపర్ స్టార్ కృష్ణ. అది సినిమా స్కోప్ లో తీసిన తొలి సినిమా. పోయిన వారమే టీవీలో వేశారు. పోయిన టెస్ట్ లో ఇదే జవాబు రాశాను. మా నాన్న దిద్ది 2 మార్కులు వేశారు. ఏమంటావు నాన్న? కళ్ళు మాత్రం వదిలే బాబు, తోలు తీసి ఎండేసి. నాన్న మీరు కూడా ఆయన చెప్పినట్టు చేయి. ప్రియా ఏయ్ లెమ్మంటుంటే యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్, పెద్ద సౌందర్య అనే ఫీలింగ్. ప్లీజ్ నన్ను వదిలేయ్. నేనేం
ఇంట్లో పని చేయకుండా తప్పించుకోవడానికి బుద్ధిగా చదువుతున్నట్టు మోసం చేస్తున్నాను. నువ్వు బాగా టార్చర్ పడుతున్నావు. పాపం కదా, చిన్న పాప కదా, ప్లీజ్. పాప, నిన్ను చదవమని చెప్పింది ఎవరు? లవ్ చేయమని కదా చెప్పాను. బావా, ఐ లవ్ యూ అని చెప్పు, వదిలేస్తాను. చెప్పను, పోరా. ఏంటి పోరానా? తల మీద కొట్టేవో నాకు పిచ్చ కోపం వస్తుంది. సర్లే, ఐ లవ్ యూ వద్దు. బావకు ఒక ముద్దు ఇవ్వు, వదిలేస్తా. ముందు కొట్టినందుకు సారీ చెప్పు. కళ్ళు మూసుకొని చెప్తాను. మీ ఊళ్ళో మీరు ఇలాగే సారీ చెప్తారా? మా నాన్నతో చెప్తాను, ఉండు. షారుఖ్ ఖాన్ తాజ్ మహల్ ని కట్టాడు. ఎస్ ఎస్. రేపు ట్రైనింగ్కి వెళ్ళాలంటే అమ్మ నిన్ను ప్యాక్ చేసుకోమంది. అంత ఎక్స్ప్రెషన్ వద్దు, పక్కూరులోనే ట్రైనింగ్, వచ్చేస్తానుగా. థ్యాంక్స్. చూచుకన్నా, టీ కావాలమ్మా తమ్ముడు? టీలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. దొరికారు. క్యూటీస్, అక్క ఒక్కతే కష్టపడుతుంది, వెళ్ళి హెల్ప్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి. చదువు ఇచ్చింది చాలు, బాబు కుళ్ళు నొప్పులుగా ఉంది, వచ్చి మసాజ్ చెయ్యి. కుదరదు. చదవమంటే ఐ లవ్ చెప్తుందని మీ నాన్నతో చెప్పనా? అంకేల్ పడతానులే. ఆహా ఆహా, అలాగే వీపు మీద కొంచెం మసాజ్. ఆహా, ఓ పాట పాడుతూ మసాజ్ చేయొచ్చుగా. ఏ దాన్ని చూడకు. ఏయ్, దిగావో చంపుతా. ఏవే, చదువుకునే బుక్లలో ముగ్గులేసుకుంటున్నావే, నువ్వు బాగుపడతావా? ఓహో ఓహో, పోలీస్ బావా లూసు, ఐ లవ్ యూ. ఏవే, మీ నాన్నతో చెప్తానన్నావు, ఐ లవ్ యూ అని రాసి పెట్టుకున్నావు. మా నాన్నతో చెప్తాననేగా అన్నాను, లవ్ చేయట్లేదని అనలేదుగా. దొంగ. నువ్వే. బావందాన్ని చూడగానే పడిపోయావు, అంతేగా? ఫస్ట్ టైం నీ ఫోటోని చూసినప్పుడే. అయితే ఎందుకు తెప్పించుకున్నావు? ఊరికే మొహం ఓకే, కానీ తమరి క్యారెక్టర్ గురించి తెలుసుకోవద్దా? తెప్పించుకున్నందుకు సారీ చెప్పు. మీ ఊళ్ళో కూడా ఇలాగే సారీ చెప్తారా? నాన్న, మీరే కదా ఈయనేం చెప్పినా చేయమని చెప్పారు. పిల్లలు లవ్ చేసుకుంటే ముందు ఊళ్ళో వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇక్కడ అంతా రివర్స్ గా జరిగింది. బావా బావా, ఏదైనా మాట్లాడు బావా. ఏ, నేను మాట్లాడమన్నాను. మాట్లాడుకున్నది చాలు పాప, ఒక ముద్దు పెట్టు. పెట్టను. పెట్టవా? నిన్ను దేవుడా, వీరి దగ్గర నుంచి నన్ను కాపాడు.